సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి చేసిన సిద్ధా రాఘవరావుకు మంచి పేరు కలదు. అందుకు సంబంధించి వెల్కమ్ టు సీఎం టైమ్స్. మాజీ మంత్రి దర్శి మాజీ శాసనసభ్యులు సిద్ధా రాఘవరావు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా అంటే అవుననే సంకేతాలు వినవస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉండగా మంత్రిగా చేసిన సిద్ధా రాఘవరావు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన తన మాతృ సంస్థ అయిన మళ్ళీ టీడీపీ గుట్టి చేరాలని గత కొన్ని రోజులుగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి పార్టీలో చేరేందుకు సంకేతాలు ఇవ్వటంతో త్వరలో టీడీపీ పార్టీలో చేరనున్నారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బహుశా ఆగస్టు నెలలో ఈయన పార్టీలు చేరి మళ్ళీ పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రిగా రాఘవరావుకు చెరిగిపోని చిరస్థాయిలో ఒక గుర్తింపు కలదు. ఈయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా చేసి రాఘవరావు తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అప్పట్లో మంత్రివర్గం మార్పు జరిగిన సమయంలో కూడా సిద్ధా రాఘవరావు చేసిన పనులు, అభివృద్ధిని, కార్యక్రమాలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పదవిని అలాగనే ఉంచడం జరిగింది. అయితే రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో ఈయన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వైసీపీ పార్టీలోకి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళి సిద్ధా రాఘవరావు వివరించినట్లు తెలుస్తుంది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పరిణామాలని గుర్తించిన చంద్రబాబు నాయుడు తిరిగి రాఘవరావుని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే బాలినేని వాసు మాజీ మంత్రి, మాజీ ఒంగోలు ఎమ్మెల్యే వాసు గారు జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లాకి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించటం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు చకచక మారిపోతుండటంతో సిద్ధా రాఘవరావుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈయన మళ్ళీ పార్టీ తీర్థం పుచ్చుకొని పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశాలు అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రిగా ఉన్న సమయంలో సిద్ధా రాఘవరావు చేసిన పనులు ఒక చెరగని ముద్రగా చెప్పాలి. ఒంగోలు ఆర్టీసీ డిపో సర్వాంగ సుందరంగా దిద్ది ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఒక డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి వచ్చే ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. అదేవిధంగా చేమకుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణం గతంలో ఎప్పుడు లేని విధంగా బైపాస్ రోడ్డు నిర్మాణం ఈ రోజుకు కూడా స్థిరస్థాయిగా ఉందంటే అది సిద్ధా రాఘవరావు చేసిన గొప్ప కార్యంగానే చెప్పవచ్చు. టౌన్లో నుంచి గ్రానైట్ లారీలు, వాహనాలు పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు నుంచి పోవడంతో ప్రతిరోజు ఇసుకవాగు బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి
గంటల కొద్దీ వాహనాలు నిలబడేవి. వీటిని గుర్తించిన సిద్ధారాఘవరావు గారు చేమకుర్తి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసి ఒక మంచి పని చేశారన్న ముద్ర ఇప్పటికీ కూడా అలానే ఉంది. పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే ప్రయాణికులు అన్ని వాహనాలు కూడా బైపాస్ రోడ్డు వెళ్ళిపోవడంతో చేమకుర్తిలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు క్లియర్ అయిందని చెప్పాలి. అదేవిధంగా గంగవరం చేమకుర్తి నుంచి గంగవరం దర్శి వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ఎన్నో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడంతో తార్ రోడ్డు నిర్మాణంతో మంచి రోడ్డు నిర్మించడం జరిగింది. దీంతో దర్శి నియోజకవర్గం వరకు కూడా మంచి రోడ్డు ఈ రోజుకు కూడా అలానే ఉందంటే అది రాఘవరావు గారు చేసిందే అని చెప్పాలి. అదేవిధంగా గంగవరం రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఒంగోలు నుంచి ఎల్లూరుడంక వరకు తార్ రోడ్డు నిర్మాణం కానీ ఇలా ఎక్కడ కూడా రాఘవరావు చేసిన పనులు ఈ రోజు కూడా అయ్యే చిరస్థాయిగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆయనకంటూ జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు కలదు. ఎవరితోనూ వివాదాలకు దూరం ఉండే వ్యక్తిగా ఆయనకి మంచి పేరు కలదు. తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళే స్వభావం కలిగిన రాఘవరావుని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం ఒక శుభపరిణామంగా చెప్పాలి. అయితే రాఘవరావు గారు ఆగస్టు నెలలో ఎప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ చేరటం మాత్రం పక్కాగా ఖాయమన్నట్లుగా తెలుస్తోంది.